ధైర్యంగా ఎదుర్కో. ఎక్కువగా చేతులను ఉపయోగించు. వాడితో నువ్వు పోరాడకు, నీ నైపుణ్యాన్ని ప్రదర్శించు. నువ్వు సిద్ధంగా ఉన్నావా? ఇక బయలుదేరదాం. ఆగండి ఆగండి ఆగండి, నేను కూడా వస్తున్నాను. ఓ మై డియర్, ఈ ముఖాన్ని బాగా కవర్ చేసుకో. హాయ్ హలో లేడీస్ అండ్ జెంటిల్మెన్, ప్రొఫెషనల్ ఫైటింగ్ లీగ్ వాళ్ళు సమర్పిస్తున్న MMA ఛాంపియన్ ఆఫ్ రష్యాలో ఆఖరి రౌండ్. 2 సార్లు మార్షల్ ఆర్ట్స్ లో ఛాంపియన్ మన ముందుకి వస్తున్నాడు. అతను ఎవరో కాదు, నికోలాయ్ కుడ్రియాషవ్. ఒకప్పటి ఛాంపియన్ ఆర్టియం కూడా అతనితో వస్తున్నారు. కొనుగోలు ప్రతి క్రీడాకారుడికి స్టేజ్ పై ఆఖరి క్షణాలే చాలా కీలకమైనవి. అతని స్నేహితులు ఇంకా లక్షల మంది టీవీ ప్రేక్షకులు అతని కోసం చాలా ఎదురు చూస్తూ ఉంటారు. అంతటి గొప్ప ఖ్యాతిని సంపాదించుకున్నాడు మన నికోలాయ్. 2 సార్లు వరల్డ్ ఛాంపియన్షిప్ సాధించాడు. అలాగే ప్రస్తుతం మన రష్యాకి ఛాంపియన్. ఇప్పుడు వస్తుంది ఒక గొప్ప మార్షల్ ఆర్టిస్ట్. అతను ప్రస్తుతానికి అంత గొప్పవాడు కాకపోవచ్చు, కానీ దానికి ఎంతో దూరంలో లేడు. తనే ఆండ్రూ ఫిలిటోవ్. తను చాలా చాలా బుద్ధిమంతుడు. ఒక నిజమైన క్రీడాకారుడికి అదే ముఖ్యమైన ఆయుధం. మొదటి పంచి పోటాపోటీగా తగిలాయి. వాళ్ళిద్దరూ కొంచెం జాగ్రత్తగా ఆడుతున్నట్టున్నారు. 1 2 పంచ్. ఫిలిటోవ్ మిస్ అయ్యాడు. ప్రతి పంచ్కి గట్టిగా సమాధానం ఇస్తున్నాడు. ఎంతైనా కుడ్రియాషవ్ ఆ దెబ్బలన్నిటికీ సిద్ధమే. ఇప్పుడు వస్తుంది బాడీ బ్లో. ఫిలిటోవ్ కొంచెం తగ్గాడు. వాళ్ళిద్దరూ ఇప్పుడు ఎలా కొట్టాలి అనే ఆలోచిస్తున్నారు. ఒక మంచి షాట్, కానీ నికోలాయ్ అతని పట్టు నుంచి తప్పించుకున్నాడు. తన అవకాశం కోసం అతనే తనని కొట్టమని పిలుస్తున్నాడు, కానీ గురి నెట్ వైపు వెళ్ళింది. ఫిలిటోవ్ చేసిన పెద్ద తప్పు ఇది.
గుడ్రియోషో అతన్ని వెనక నుంచి పట్టుకున్నాడు. అతని బుడిమి పట్టు నుంచి తప్పించుకోవడం చాలా చాలా కష్టం. పోటీ ముగిసిపోయింది. ఊహించలేని గెలుపు ఇది. కానీ ఫిలిటో వదిలేలా లేడు. ఏంటిది గొడవ? ఇంతకుముందు ఎప్పుడు ఇంతమందిని కేసులో చూడలేదు. అసలు ప్రేక్షకులు ఏమీ అర్థం కాక ఎంతో ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు ఏం జరుగుతుంది అని. అవును, చాలా మంది వచ్చేసారు. ప్రేక్షకులు, మార్షల్ ఆర్టిస్ట్ అందరూ కలిసి కొట్టుకుంటున్నారు. ఏదేమైనా నికోలాయ్ కుడియోషోవే నేటి విజేత. సెక్యూరిటీ వచ్చారు. ఇది ఒక ఫినాలే స్టేజ్ లా లేదు. పరిస్థితులు సర్దుకునేంత వరకు మనం వేచి ఉండాలి. ఆ తర్వాత మన ఛాంపియన్ ని మనం సత్కరించుకుందాం. మళ్ళీ చెప్తున్నాను, మన తిరుగులేని ఛాంపియన్ నికోలాయ్ కుడియోషో నేటి విజేతగా నిలిచారు. నికోలాయ్ కుడియోషోని గంటతో సత్కరిస్తారు. నిజానికి నేను కూడా నికోలాయ్ కుడియోషోకి పెద్ద ఫ్యాన్ని. అందుకే అతని ఈ గెలుపు నాకు కూడా చాలా సంతోషాన్ని ఇచ్చింది. ఇక ఆఖరిగా వాళ్ళ టీం కూడా తీస్తున్నారు. అవును, వాళ్ళందరినీ మీరు స్టేజ్ మీద చూసి సంతోషించవచ్చు. ప్రెజెంటేషన్ ఇప్పుడు జరుగుతుంది. కళ్ళ విందుగా ఉంది. నిజం చెప్పాలంటే ఇలాంటి అదృష్టం ఎవ్వరికీ దక్కదు. కానీ ఆ అదృష్టం మన నికోలేవ్కి దొరికింది. అతని జీవితంలో ఈ రోజు మర్చిపోలేని రోజు అని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం లేదు. ఫైనల్ గా వాళ్ళు ఫోటోకి పోజులు ఇస్తున్నారు. నేను చెప్పేది ఒకసారి వింటావా? బిజినెస్ క్లాస్లో వద్దు, ఫస్ట్ క్లాస్లో టికెట్స్ తీస్తే కొంచెం సౌకర్యంగా ఉంటుంది. ఎందుకు నువ్వు అర్థం చేసుకోవట్లేదు? కొంచెం అర్థం చేసుకో. ఫ్లైట్స్ కోసం చూసుకోవాలి కానీ డబ్బుల కోసం చూసుకోకూడదు. ఏంటి? ఆగు, కోల్వా నేను మళ్ళీ చేస్తాను ఉండు. నువ్వు గెలిచినందుకు సంతోషంగా ఉంది. ఒక్క నిమిషం ఉండి ఇప్పుడే పంపిస్తాను. నాకు ఒకరు కాల్ చేసి ఏం చెప్పారంటే, ఒక వారంలో మనం అమెరికాలో వాళ్ళని కలవాలంట. నేను కూడా ఓకే అని వాళ్ళతో చెప్పాను. నువ్వు నేను అన్నీ సిద్ధంగా ఉన్నాయి. ఫస్ట్ క్లాస్ వేసా టికెట్స్ కూడా. ఒక వారంలో అంటే నేను రాలేను. ఎందుకు రాలేవు? మరీ నా బర్త్డే ఉంది కదా. ఏంటి తమాషా చేస్తున్నావా? నేను చెప్పింది నీకు అర్థం అవ్వలేదా? మనల్ని వాళ్ళు స్టేట్స్కి పిలుస్తున్నారు. వాళ్ళు ఎంతో పేరున్న వాళ్ళు. కౌలియా, ఇది మనకి చాలా మంచి అవకాశం. మరీనాకి ప్రతి సంవత్సరం బర్త్డే ఎప్పుడు వస్తూనే ఉంటుంది కదా. నువ్వు కావాలంటే ప్రతి నెల సెలబ్రేట్ చేసుకోవచ్చు, ఎవరు వద్దనరు. కానీ జీవితంలో ఇటువంటి అవకాశం ఒక్కసారి మాత్రమే వస్తుంది. ఒక్కసారి వస్తుంది. నువ్వు ఎందుకు అర్థం చేసుకోవట్లేదు? ఏంటి రహస్యాలు మాట్లాడుకుంటున్నారు? అంత పెద్ద రహస్యాలు ఏమీ లేవు. అవునా? రెస్టారెంట్కి వెళ్ళి మంచి డిన్నర్ చేసి మాట్లాడుకుందాం రమ్మంటున్నాను. కోలువతో కొంచెం మాట్లాడేది, అందుకనే డిన్నర్కి రమ్మంటున్నాను. లేదు, నేను చాలా అలసిపోయాను. రేపు కలుద్దాం. అంటే దాని అర్థం నేను నీ దగ్గరికి రావాలా? నేను పొద్దున్న లేచిన తర్వాత కాల్ చేసి చెప్తాను. సరే కోలువా. కోలువా, ప్రొద్దుట లేవగానే నన్నే కాల్ చేయమంటావా? నేను లేవగానే కాల్ చేస్తాను. సరే. ఏంట్రా, ఏం చెప్తున్నావురా? ఇక్కడ నువ్వు ఇంత చెప్పేదంతా మంచివాళ్ళు నిజమేనా? నువ్వు కోపడకుండా. సొల్లు కబుర్లు ఆపి జరిగింది చెప్పరా. నేను చెప్పేది ఏంటి పూర్తిగా అలా అర్థం ఉన్నారు? అవుతుందా? అక్కడంతా పకడ్బందీగా ప్లాన్ చేశారు. అతన్ని బాగా కొడుతున్నాను. ఇంతలోనే తన కోడి ఉంది కదా, కొల్యా అని అరుస్తుంది. అతని కోడి మరీ అంతగా బాగోదు, కానీ అది నాతో వస్తానంటే మాత్రం నేను నువ్వు వాళ్ళ మాటలు కాదనను. పట్టించుకో. వాళ్ళు అలాగే చెప్తారు. వాళ్ళు వాళ్ళ అలాగే మాటలే వాగుతారు. పట్టించుకోవచ్చు. నువ్వు కోపం తెచ్చుకో. త్వరగా రండి. ఏంటి త్వరగా పద. ఏమైంది? నేను నా మౌత్ గార్డ్ని మర్చిపోయాను. దాంతో ఇప్పుడే పని ఉంది. అది నాకు బోరియా ఇచ్చింది. త్వరగా వచ్చేస్తాను, 2 నిమిషాలు. తొందరగా వచ్చాయి. వదిలిపెట్టండి. ఎంత చూస్తాను రా, వదిలిపెట్టను. ఎవరు అద్దె చూస్తారో చూస్తుందా? అక్కడేంటి? వదలండి. కోలింకా, నువ్వేం చేసావో నీకు అర్థమవుతుందా? ఒకసారి నీ చేతులు చూసుకో. వాటికేమైనా గాయాలైతే నీ పరిస్థితి ఏంటి? నువ్వు నా గురించి ఆలోచించవు. కనీసం మన గురించైనా ఆలోచించవా? నీతో ఉండడం కష్టమే. కోల్యా, ఏంటి? ఆ అవార్డు ఎంతుంటుంది? నాకు తెలీదు. నువ్వెందుకు అడుగుతున్నావు? ఆ అవార్డు ఎంత ఇస్తారో చెప్పు. కొంతకాలం వరకు మళ్ళీ డబ్బు గుర్తుకు రానంత డబ్బులు ఇస్తారేమో. అయితే నాకు ఒక గిఫ్ట్ ఇవ్వగలవా? ఏం గిఫ్ట్ కావాలి? నేను మా ఫ్రెండ్తో ఒక ప్రెజెంటేషన్కి వెళ్ళాను.
అక్కడ నేను ఒక కార్ని చూశాను. అది చూడగానే నాకు నచ్చేసింది. అది నా కోసమే తయారు చేశారేమో అనిపించింది. నేను నీకు ఇది కొనిస్తాను. థ్యాంక్ యూ డియర్. ఈ ఛాంపియన్కి ఫైట్ చేసి అలసిపోయినా కూడా లోపల ఇంకా బలం అలాగే ఉందా? నాకింకా చాలా బలం ఉంది. అది చూద్దాం. మ్. కట్, పోలీస్ వాళ్ళు వచ్చారు. పోలీసులు వచ్చారా? అవును, నీకోసం వాళ్ళు హాల్లో వెయిట్ చేస్తున్నారు. వస్తున్నాను. కుద్రషో నికోలే, అవును. చీఫ్ ఇన్వెస్టిగేటర్ టోరిన్ సర్జీ అలెక్సివిచ్. నిన్న జరిగిన కాంపిటీషన్ తర్వాత మీరొకరిపై దాడి చేశారని వాళ్ళు మీపై కేసు పెట్టారు. వాళ్ళలో ఒకరు ఇప్పుడు సీరియస్ కండిషన్లో ఉండి ప్రాణాలతో పోరాడుతున్నారు. మిమ్మల్ని బలవంత పెట్టకుండా తీసుకెళ్లాలని వచ్చాం. మీరు అభ్యంతరం పెట్టకుండా మాతో వస్తే మంచిది. కోలియా, నిజంగా మాకే న్యాయం జరుగుతుంది. ఇదంతా ఒక ప్రొవికేషన్ చూసుకుంటుంది. కంగారు పడవలసిన అవసరం లేదు. ఎంతైనా కోర్టు ఇచ్చిన తీర్పుకి మేము ఒప్పుకోము. సార్, నికోలై ఫ్యూచర్ ఇక్కడతో ఆగిపోయినట్టే అంటారా? తనని నేను పడిపోనివ్వను. ఇదొక్కటే చెప్పగలను. ఇక చెప్పడానికి నా దగ్గర సమాధానం ఈ లేదు. క్వశ్చన్కి ఆన్సర్ చేయండి సార్. సార్, ప్లీజ్ సార్, చెప్పండి సార్. నువ్వు ఏమాత్రం మారలేదు. నువ్వు కూడా. ఏం చేస్తాం, నీ అంత టాలెంట్ లేదు కదా. సర్లే, నువ్వు బాగానే ఉన్నావు కదా. పర్లేదు, నువ్వు ఇంకా ఆ పాత కారే వాడుతున్నావా? దీన్ని గనక ఏమన్నా అన్నా ఉంటే అది నన్ను అన్నట్టే. అది అంటే నాకు చాలా ఇష్టం. ఇప్పుడు మనం జిమ్కి వెళ్తున్నావా? ముందైతే ఇంటికి వెళ్దాం. ఇప్పుడు జిమ్ వద్దులే. సరదాగా నన్ను. ఇల్లంతా శుభ్రంగా ఉంది. ఆండ్రే, కారు కూడా కడిగేశాం. కొంచెంసేపు విశ్రాంతి తీసుకో.
దాని గురించి ఏం ఆలోచించుకో. రేపొచ్చి కలుస్తాను. హాయ్. హలో. పని చూడండి, నేను మళ్ళీ వస్తాను. ఓ ఆండ్రే. కోల్యా. హలో, చాలా కాలం అయింది కలిసి. అవును, తెలియకుండానే కాలం గడిచిపోయింది. నువ్వు మాతో వస్తావా? సరే, ఇప్పుడు నేను వాదిక్తో కొంచెం మాట్లాడాలి. వాదిక్తోనా? అతను ఎక్కడున్నాడో తెలుసా? తను కింద ఫ్లోర్లో ఉన్నాడు. తనతో మాట్లాడొస్తాను. అలాగే. ఆండ్రే గురించి ఎందుకు బాధపడుతున్నావు? ఈ ఫైట్ని స్మాయిలర్తో ఆర్గనైజ్ చేద్దాం. లేదు. ఎందుకు? అతను చాలా కాలం నుంచి జిమ్లో ట్రైనింగ్ తీసుకుంటున్నాడు. అతనితో ఒక్క ఫైట్ని కూడా ఆర్గనైజ్ చేయలేదు. నువ్వు భయపడుతున్నావు కదా? లేదు, ఇది సరైన సమయం కాదు. సరైన సమయం ఎప్పుడు వస్తుంది? ఎందుకు నువ్వు కంగారు పడుతున్నావు? మనం పూర్వీకులు ఏం చెప్పారో నీకు తెలుసా? మనం తొందరపడితే ఏది జరగదు, దేవుడి దయ ఉండాలని చెప్పారు. అది చూద్దాం, మళ్ళీ కలుద్దాం. అలాగే చూద్దాం. ఒకసారి మళ్ళీ ఆలోచించు. సార్ ఈ బాక్సింగ్ బెట్టింగ్ రిపోర్ట్స్ని ఒకసారి చూడండి. బాక్సింగ్ బెట్టింగ్ రిపోర్ట్స్ చూద్దాం. యులేచిక, నువ్వు చాలా అందంగా ఉంటావు. ఆ విషయం నీకే తెలియదు తెలుసా? ఎలా ఉన్నావు వాదిక్? ఇక నువ్వు వెళ్ళొచ్చు. ఓకే సార్. కాల్వా, నువ్వు బయటికి ఎప్పుడు వచ్చావు? నేను బాగానే ఉన్నాను. అవును, నువ్వు ఎలా ఉన్నావు? పర్వాలేదు, నేను బాగానే ఉన్నాను. ఇప్పుడు నువ్వు ఏం చేయాలనుకుంటున్నావో చెప్పు. నేను మళ్ళీ మీ టీంలో జాయిన్ అవ్వాలనుకుంటున్నాను. నువ్వు మా టీమేగా. వాళ్ళతో కలిసి ట్రైన్ అవ్వాలి. తర్వాత మీకే అర్థమవుతుంది. అంతేనంటావా? అవును. తొందరగా మొదలు పెట్టండి. మీరు ఆగిన టైం ఆగదు. ఎందుకు దిగిపోయావు? వెల్డింగ్ కొరౌండ్ వేసిరా. నువ్వెందుకు అలసిపోతున్నావు? అలసిపోకూడదు. బలాన్ని పెంచుకోవాలి. ఎక్కడ ఆగకూడదు. ఊపిరి పీల్చుకో. ఇంకో 2 నిమిషాలు చేయండి. నిలబడుకో, పక్కకి వెళ్ళు. చెప్పేది విను. అలా నిలబడి చూడుకో. తిరిగి కొట్టు, దాడి చెయ్యి, ఏటన్నా వెళ్ళుకోల్యా. మూలన నిలబడకు. కార్నర్ చేయి, వెళ్ళు. నిద్రపోకు. ఎందుకు అలా ఉన్నావు నువ్వు? అలా కార్నర్లో నిలబడకు. అలా ఉండకుండా మూమెంట్ ఇవ్వు. కొల్యా, నిద్రపోకు. అలా కార్నర్లో నిలబడకు. కార్నర్ నుండి పక్కకు వెళ్ళు. అంతే, అలానే చెయ్యి. మీరు నిజంగా బాగా చేస్తున్నారు. చేయండి.
అంతే అంతే అలానే చేయాలి. సూపర్, గుడ్ గుడ్. నన్ను ఒకసారి చూడు. నువ్వు బాగానే ఉన్నావా? పర్లేదు. అయితే వెళ్ళి ప్రాక్టీస్ చేయి. వెళ్ళు. కొంచెం ఒకటి జరగండి. ఇంకా బలాన్ని ఉపయోగించు. మూమెంట్ ఇవ్వండి, మూమెంట్ ఇవ్వండి. నువ్వు బాగానే ఉన్నావా? నేను బానే ఉన్నాను. అలసిపోకు, అలసిపోకు. ఇలా కొడితే మామూలు మనిషికి కూడా నొప్పి అనిపించదు. బలంగా కొట్టాలి. మీ ఆలోచనని మీ అదుపులో ఉంచుకోండి. ఏం చేస్తున్నావు? లేకు, నిలబడు. గట్టిగా కొట్టు, గట్టిగా. బలంగా, ఇంకా బలంగా కొట్టాలి. కొల్యా, ప్లీజ్ కొంచెం కసితో కొట్టాలి. అలసిపోకు. లెక్కివ్వు. లేచి నిలబడు. ఎందుకు అలా అలసిపోతున్నావు? నీ కసిని చూపించు. లే, లే. అతను నీ కాళ్ళపై దాడి చేసే వరకు ఆగు. నేను చెప్పాను కదా అతను నీ కాళ్ళపై దాడి చేసే వరకు ఆగమని. సరే, లేకు లేకు లేకు. నువ్వేం బాధపడకు, అంతా సర్దుకుంటుంది. నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. స్విచ్ బేస్ అందరూ షిఫ్ట్ అవ్వండి. త్వరగా త్వరగా త్వరగా. గుడ్ గుడ్. అంతే, అందరు బాగా చేస్తున్నారు. పర్వాలేదు, నువ్వు బాగానే చేస్తున్నావు కదా. అయితే ఏంటి, మీకు అంతా తెలుసుగా. అయినా పర్వాలేదు, నేను ఫైట్ ఆర్గనైజ్ చేస్తాను. అయినా నువ్వెందుకు బాధపడుతున్నావు? నువ్వు చాలా తెలివైన వాడివి. ఒక ఫైట్ ఓడిపోవడం అంటే మామూలు విషయం కాదని తెలుసు. ఆఖరి క్షణాల్లో గేమ్ మారిపోవచ్చు, అందుకే ప్రయత్నించు. పట్టుదల ఎప్పటికీ వదలకూడదు. అంతే అంతే అంతే, అలాగే చేయాలి. కోలియా, నీకు నా ఫోన్ నెంబర్ తెలుసుగా, కాల్ చెయ్యి. అలా నుంచొని చూడకండి, ప్రాక్టీస్ చేయండి. అంతే అంతే, అలాగే చేయాలి. ఎస్, రైట్. హే, వాళ్ళు నిన్ను పంపించేస్తారా లేక పారిపోయి వచ్చేసావా? నేనేం రాలేదు, వాళ్ళే పంపించారు. వాళ్ళే పంపించినా మన ఇద్దరిని మళ్ళీ మళ్ళీ వాళ్ళే పిలుస్తారు. కంగారు పడకు. మ్మ్. నీకేమైనా కావాలంటే నాకు తప్పకుండా కాల్ చేయి. హలో కోలియా, హాయ్. హలో. ప్లీజ్ మళ్ళీ ఇంకోసారి పరువు తీసే పనులు చేయకు. రోజు రోజుకు నా వయసు పెరిగే కొద్దీ నాలో ఈ ప్రేమలపై ఆసక్తి తగ్గుతోంది. ఇప్పుడంతా బాగానే ఉందిగా నీకు? అవును. సరే అయితే వెళ్తాను.
హలో కొలియా. హలో ట్యూమా. ఈ చీకట్లో ఎవరు తిరుగుతున్నారా అనుకున్నాను. నువ్వేనా బ్రో? ఎలా ఉన్నావు? నువ్వు ఎప్పటి నుంచి ఈ ప్రదేశంలో ఉంటున్నావు? భార్య చనిపోయినప్పటి నుంచి ఇక్కడ బాధ్యత నేనే తీసుకోవాల్సి వచ్చింది. అప్పుడే నా జీవితానికి ఒక అర్థం కనిపించింది. నువ్వు తిరిగి వ్యాడిక్ దగ్గరికి వెళ్తావనుకున్నాను. వెళ్ళాను, కానీ నా వల్ల కాలేదు. ఓకే, అది ఎప్పటికైనా అందరికీ జరిగేదే, కాకపోతే కొంచెం అటు ఇటుగా జరుగుతుంది. మేము ఇవన్నీ కూడా దాటి వచ్చిన వాళ్ళమే. ఎక్కడ వర్కౌట్ చేస్తావు? నీకొక కోచ్ కావాలా? అటువంటి కోచ్ రావడం అందరికీ ఒక కళ. వినడానికి బాగుంది. నా ఇంటికి వెళ్దాం పద, టీ తాగుతూ మాట్లాడుకుందాం. నీతో చాలా మాట్లాడాలి. సరే పద. అంతే, అలాగే కొట్టు. కమాన్ సానియా, అంతే. నువ్వు అతన్ని దూరం పెట్టడానికి ప్రయత్నించు. వెల్ డన్, అలాగే కొట్టు. ట్యూమా, మనం యోకాన్ని తీసుకోవాలి. యోగా ఎందుకు? సానియా బాగా ఆడతాడు. అతనేం కొట్టట్లేదు, కొంచెం కూడా. కొట్టాల్సిన అవసరం లేదు, చేతులు ఉపయోగిస్తే చాలు. 1 2 3. ఆ తర్వాత కాలుతో కొట్టచ్చు, సరిపోతుంది. అతని గనక బరిలోకి పంపించామంటే సులువుగా ఓడించి పంపిస్తారు. అయితే ఇప్పుడేంటి? అతన్ని చూడు, నువ్వు ఎగ్జామిన్ చేస్తావుగా, డాక్టర్ చదివావుగా. నేను చదివింది వెటనరీ మెడిసిన్. తేడా ఏముంటుంది, అంతా ఒకటేగా. ప్లీజ్ ఒకసారి చూడు. తప్పదా? ఒకసారి చూడు. ఓకే, అరవకుండా ఉండు. ఏం కాలేదు, కండరాలు అంతా బాగానే ఉన్నాయి. హాయ్. నీ పెళ్లి రోజుకి అంతా సెట్ అయిపోతుంది, కంగారు పడద్దు. విను, నీకు లెటర్ వచ్చింది. వాళ్ళ గేమ్ ప్రెజెంటేషన్కి మనకు పిలిచారు. ఏం గేమ్? హాయ్ బాబా. హాయ్. వేదికతో నువ్వు పనిచేసేటప్పుడు అతను గ్లేమోని పార్టిసిపెంట్స్ క్యారెక్టర్స్ని ఉపయోగించేందుకు ఒక గేమ్ డెవలపర్తో కాంట్రాక్ట్ ఒప్పుకున్నాడు. ఆ గేమ్లో నిన్ను టైమ్ అని కూడా క్రియేట్ చేశాను. నన్ను క్రియేట్ చేసిన గేమ్ని ఇప్పటివరకు చూడలేదు. నేను కూడా. ఒకసారి వెళ్ళి చూద్దాం. సరే, నేను కూడా వెళ్తాను. యూరా, ఒకసారి ఇలా వస్తావా? జెంటిల్మెన్, ఒక సరికొత్త కన్సోల్ గేమ్ ప్రొఫెషనల్ లీగ్ ఆఫ్ Hey, MMA ఎలా తో ఉన్నావు? కలిసి Hey, hello. సమర్పిస్తున్న అద్భుతమైన గేమ్ ఈ ఫ్రీ ఫైటింగ్. పేరులోనే అర్థం తెలుస్తుంది. ఈ గేమ్ లో రియల్ ఫైటర్స్ నేను ఇప్పుడే వస్తాను. త్వరగా వచ్చే. ఈ ఫైట్ చాలా అద్భుతంగా ఉంటుంది. హలో. మిఖాయిల్ మాల్యూటిన్, ఆర్టెమ్ కనవాలవ్. నువ్వు ఆ క్యాప్ తీస్తే బాగుంటుంది. గట్టిగా కొట్టండి, వినిపించట్లేదు. ఇప్పుడు వస్తున్నారు రియల్ స్టార్స్. ఆండ్రే ఫిలాటోవ్, నికోలే కుట్రిషోవ్. మన స్పోర్ట్స్ మెన్స్ కి గట్టిగా చప్పట్లు. నికోలే స్మోలిన్, వాళ్ళందరినీ గేమ్లో గెలవచ్చులే. మాక్సిమ్ ప్లోట్నికోవ్. ఈ గేమ్ ని ఇప్పటి వరకు ఆడిన వాళ్ళు ఆడితే కొలియా, నిన్ను ఒకరు కలవాలని నీ కోసం వెయిట్ స్క్రీన్ పై చేస్తున్నాను. మనకి ఇద్దరు ఛాంపియన్స్ మధ్య ఒక వర్చువల్ ఫైట్ కనిపిస్తుంది. ఎవరు గెలుస్తారు, మైఖేలా లేక ఆర్టెమా? ఆర్టెమా లేక మైఖేలా? ఈవిడ ఒక సింగర్, చాలా పెద్ద సింగర్. పేరు నటాలియా బ్లసోవా. నికోలై మా ఛాంపియన్. నాకేం తెలియకుండానే ఉంటారా ఏంటి? హాయ్, నైస్ టు మీట్ యూ. నేను మిమ్మల్ని చాలా కాలం నుంచి గమనిస్తున్నా. నేను మీకు పెద్ద ఫ్యాన్ని. అవునా? నేను నిజంగా నమ్మలేకపోతున్నాను. మీరు టోనీ టోస్తో ఫైట్ చేసిన మ్యాచ్ చాలా బాగుంది. రియల్లీ అమేజింగ్. అవును, నిజమే. చెప్పాలంటే మీరు చాలా బలవంతులు. నిజం చెప్తున్నాను, ఏదో చెప్పాలని కాదు. నేను కేవలం మొండివాణ్ణి. అది కూడా అవసరమే కదా. ఈ వీడియో గేమ్ లో కూడా ఓడిపోవాల్సి వచ్చింది. మ్యాచ్ ఛాంపియన్ మిఖాయిల్ మాల్యూటిన్. మీరు పాడితే ఒకసారి వినాలనుంది.
దానికేముంది, ఒకసారి నా పార్టీకి రండి, మ్యూజిషియన్స్తో కలిసి పర్ఫామ్ చేస్తాను. అక్కడ మీరంతా వినొచ్చు, చూడొచ్చు. వెరీ సింపుల్. హలో. హాయ్. 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 ఒకసారి ఇలా వస్తావా? కొలియా, నీ దగ్గర ఒక 3000 ఉన్నాయా? మళ్ళీ ఓడిపోయావా? లేదు, నాకేమైనా ఈ వీడియో గేమ్ ఆడే అలవాటు ఉందా ఏంటి? ఓ, నాకు ఇప్పుడు ఒక ఐడియా వచ్చింది. పద, నాకోసం నువ్వు గెలు. పద వెళ్దాం, మాకు కొంచెం చిన్న పని ఉంది, ఇప్పుడు వస్తాం. ఓకే ఓకే. సో ఫ్రెండ్స్, ఇప్పుడు గేమ్ ఆడడానికి ఎవరు రెడీగా ఉన్నారు? ఓ, ఎవరైనా న్యూ ఫైటర్స్ ఉంటే రండి. చూడండి, ఇక్కడికి కొత్త ఫైటర్ని తీసుకొచ్చాను. మళ్ళీ గేమ్ స్టార్ట్ చేయండి. మిఖాయిల్ మాల్యూటిన్ తో పోటీ పడుతున్నారు నికోలే కుద్రెషోవ్. కొంచెం దూరం పెడతాన్ని, అంతే. కొట్టు, మొహంపై వదలొద్దు. తినగా కొట్టు, అంతే. గట్టిగా, సూపర్గా ఉంది. అంతే, అయిపోయింది. స్ట్రైట్ గా కొట్టు, అంతే, వదలొద్దు. ఏయ్, నీ చెయ్యి చాలా అందంగా ఉంది కదా. ఉంది సార్. Good punch, good. Come on, కొట్టు, అంతే. సూపర్ కొట్టు. Yes, మనమే గెలిచాం. చూశారు కదా మీరంతా, మావాడు ఎప్పటికీ నెంబర్ 1. ఇంకెవరైనా వస్తారా? సార్ మీతో కొంచెం మాట్లాడాలి, ఒకసారి వస్తారా? నేను బిజీగా ఉన్నాను, మాట్లాడడం కుదరదు. మీరేమంటారు? ఒకసారి వెళ్ళొస్తే బాగుంటుంది కదా సార్. ఇప్పుడు ఈ సంవత్సరం ఛాంపియన్ అయిన ఆండ్రే రంగంలోకి దిగారు. అందరూ స్వాగతం పలకండి ఆండ్రీ ఫిలాటౌకి. గోల్స్ ఇక్కడే ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. యా, సైడ్ ఓకే. ప్లీజ్. నువ్వేం కంగారు పడద్దు. కొట్టు. Come on. అంతే కొలియా. Come on, one more punch. Come on. Good. అంతే. కొట్టు. Good. 2 పంచులు. అంతే. ఆకుండా కొట్టు. Come on. ఆగొద్దు. Back kick చేయి. Back kick. అంతే. Finish him. కొట్టు. Yes, done. Yes. నేనే గెలిచాం. గేమ్ ముగిసిపోయింది. నికోలే కుద్రెషోవ్ ఎప్పటికీ మన ఛాంపియనే. ఆండ్రూస్, ఈ గేమ్లో ఓడిపోయినందుకు నువ్వేం బాధపడకు. మన విన్నర్ ని అభినందిద్దాం. హలో మై డియర్. హాయ్ మామ్. నన్నలా పిలవద్దని నీకెన్నిసార్లు చెప్పాను? నేనేమి నీకు అమ్మని కాదు కదా. అండ్ ఇంకోటి, అలా పిలిస్తే నేను ముసల్దాన్ని అనుకుంటారు. అలాగే ఇంకో విషయం, నేను ట్రైనింగ్లో ఉన్నప్పుడు నాకు కాల్ చేయొద్దని చెప్పను. నేను నా ఫ్రెండ్తో కలిసి షాపింగ్కి వెళ్ళాను. తను కావాల్సినవన్నీ కొనుక్కుంటుంది, కానీ నా కార్డు బ్లాక్ అని వస్తుంది. నేను వెంటనే బ్యాంక్కి కాల్ చేశాను. నా అకౌంట్ ఓవర్ డ్రా అయిందని చెప్పారు. నేను నీకు రోజుకి 3 లక్షల రూపాయలు లిమిట్ పెట్టాను కదా. అయితే నేనేం చేయగలను చెప్పు? నన్ను ఇలా ఆకలితో చచ్చిపోమంటావా? నేను కనీసం ఒక రొట్టె ముక్క కూడా కొనుక్కోలేకపోతున్నా. నేను కార్డు అన్బ్లాక్ చేయిస్తాలే. నువ్వేం బాధపడకుండా వెళ్ళి రొట్టె ముక్క కొనుక్కుని ఎంజాయ్ చేయి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. మీరందరూ స్టేజ్ దగ్గరికి రండి. అందం
థ్యాంక్ యూ సో మచ్. నా మ్యూజిషియన్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. నువ్వు చాలా బాగా పాడావు. Thank you. నీతో నేను కొంచెం మాట్లాడొచ్చా? లేదు 2 నిమిషాలు. నో 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 నాకు టైం లేదు. చాలా బాగా పాడారు. థ్యాంక్ యూ సో మచ్. మీ హలో. గుడ్ ఈవినింగ్ సార్. థ్యాంక్ యూ. యూ వెల్కమ్. మీరు ఇంటికి వెళ్తున్నారా? లేదు, నేను మామూలుగానే నేను నా ఫోన్ని ఈ కోర్టులో మర్చిపోయాను. మీకు కుదిరితే ఇద్దరం కలిసి డిన్నర్ చేద్దామా? యా సరే, వెళ్దాం, నాకేం ఇబ్బంది లేదు. మీరు వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మీరు నా ప్రోగ్రామ్ చూడడానికి వచ్చారంటే నిజంగా నమ్మలేకపోతున్నాను. కానీ నేను ఇప్పుడు నీతో వచ్చాను కదా. ఇక్కడ మెనూలో స్టీక్ చాలా బాగుంటుంది, అది ఆర్డర్ చేస్తాను. ఇద్దరం కలిసి స్టీక్ తిందాం. చెప్పాలంటే వీళ్ళ దగ్గర స్టీక్స్ ఏం బాగోవు. ఇక్కడ స్టీక్స్ బాగోవని మీకు తెలుసా? మీరు చెప్తే నేను కాదనుకుంటా తింటాను, నో ప్రాబ్లం. చాలా థ్యాంక్స్. నటాలియా, నన్ను ఎందుకు తప్పించుకుని తిరుగుతున్నావు? మీ ఇద్దరికి పరిచయం ఉందా? ఇతని పేరు కిరిల్. అసలు కిరిల్ ఎవరు? ఇతను నా ఎక్స్ బాయ్ ఫ్రెండ్. చూడండి, మేము ఒక మంచి డిన్నర్ చేసి డ్రింక్ తాగాలనుకున్నాం అంతే, అంతకుమించి ఏం లేదు. డ్రింక్ కావాలా? నేను నీకు డ్రింక్ ఇస్తాను. ఏం జరుగుతుంది అక్కడ? సారీ, అనుకోకుండా చేయి జారిపోయింది. దానికి ఇప్పుడు ఏంటి? అనుకోకుండా చేజారి తల మీద ఎలా పడుతుంది చెప్పు. కావాలని చేయలేదు నువ్వు. ఐఎమ్ సారీ. సారీ చెప్తున్నాను కదా. చేసిందంతా చేసి సారీ చెప్తే సరిపోతుందా? మీరు బయటికి వెళ్ళండి. నన్ను క్షమించు. మనం నా ఇంటికి వెళ్దాం. నా ఇంట్లో అయితే ఇలా చిరాకు పెట్టడానికి ఎవరు ఉండరు, పీస్ఫుల్గా ఉంటుంది. ఇక్కడికంటే నేను నో డౌట్ నేను కొంచెం టేస్ట్గానే వండుతాను. సరే వెళ్దామా? ఇదే నా ఇల్లు, ఎలా ఉంది? చాలా బాగుంది. సింప్లీ సూపర్. నేను డ్రెస్ మార్చుకొని వస్తాను, ఆ తర్వాత డిన్నర్కి వెళ్దాం. ఓకే, తొందరగా వచ్చే. ఏంటి మరి, డిన్నర్కి వెళ్దామా? ఇలా కాల్ని గట్టిగా పట్టుకొని స్ట్రెచ్ చేయాలి, అస్సలు వదలకూడదు. ఏ నికోలో, నొప్పిగా ఉందా? లేదు. ప్రాక్టీస్ చేయండి. నేను వచ్చే వరకు మీరిద్దరూ ప్రాక్టీస్ చేయండి. ఓకే. ఒక మంచి వార్తతో వచ్చాను. ఒక అతను ఇక్కడికి వచ్చాడు. ఆయన ఒక ప్రమోటర్. స్నోయర్ తెలుసు కదా, బాగా ఆడతాడు. అతనితో వచ్చాడు. వరల్డ్ ఛాంపియన్షిప్ కోసం స్టేట్స్కి వెళ్తున్నారు. యాంట్రీ ఫిరాటో అక్కడ ఫైట్ చేస్తాడు. అతను గెలవగానే వాళ్ళతో ట్రైన్ చేయించాలని ఇక్కడికి వచ్చాడు. నీకు అర్థమైందనుకుంటాను. ఇది చాలా మంచి ఐడియా. మరైతే వెళ్ళి మాట్లాడదామా? ఏమంటో చెప్పు. వెళ్దాం. నువ్వు బాగా ట్రైనింగ్ అవ్వాలి. సార్, ఇతనే మా ఛాంపియన్ నికోలాయ్. ఈయన అలెగ్జాండర్, ప్రమోటర్. హాయ్. హాయ్, మీ గురించి చాలా విన్నాను. పెద్ద విషయం ఏం కాదు. ఇతను మన ఫ్యూచర్ ఛాంపియన్, పేరు విక్టర్. హలో.
ఇలా ఒకప్పటి ఛాంపియన్ కాబోయే ఛాంపియన్ని కలవడం చాలా గొప్ప విషయం. ఓకే, మేము ఇక వెళ్తాం. గెలవాలంటే ఏం చేయాలో మీకు తెలుసుగా, కొంచెం కష్టపడాలి. నాకు తెలుసు. తర్వాత కాంటెస్ట్ మేము ఖచ్చితంగా గెలుస్తామనే నమ్మకం మాకుంది. ఫైనల్ రౌండ్ కోసం మా దగ్గర ఒక ఆయుధం ఉంది. చూస్తుంటే ఫైనల్లో ఆండ్రే ఫిలిటోవ్ ఫైట్ చేస్తాడు. అతను ఒక సరైన పోటీదారుడు. ఆఖరి రౌండ్ ని చూడాలని మాకు కూడా ఆసక్తిగా ఉంది. గెలుస్తారనే నమ్మకం ఉందా సార్? లాస్ వెగాస్ లో జరిగే ఫైనల్ రౌండ్ కి మేము సిద్ధంగా ఉన్నాం. మేము గెలవడం చాలా తేలిక అనిపిస్తుంది. అసలు ఇదేంటో నువ్వు చెప్పగలవా? మన వాళ్ళంతా మంచి షేప్లో ఉన్నారు. వాళ్ళు కాంటెస్ట్కి రెడీగా ఉన్నారు. మంచి సేపులో ఉంటే సరిపోదు. పోయిన సార్ ఏమైంది? అది నీకు ఇక్కడ పని చేయడం ఇష్టమేగా? ఇష్టం. అయితే వాళ్ళని బాగా ట్రైన్ చేయి. వాదికి నేను నీతో కొంచెం మాట్లాడాలి. రా మాట్లాడుకుందాం. నీకోలో అయితే నాకు ఫైట్ ఏర్పాటు చేయండి. కుద్రోసుతోనా? అది జరగని పని. అది కూడా కష్టమేనా? అది చాలా కష్టమైన పని. మనం ప్రొఫెషనల్ ఫైటింగ్ లీగ్తో కాంట్రాక్ట్ చేసుకున్నాం. ఇలాంటివి చేయకూడదు. అంటే నా సొంత నిర్ణయాలు కూడా తీసుకోకూడదు. నువ్వు కొంచెం బుర్ర పెట్టి ఆలోచించు. ప్రొఫెషనల్ ఫైటింగ్ లీగ్ వాళ్ళు అనుమతి లేకుండా నువ్వు ఫైట్ చేయకూడదు. నువ్వు స్టేజ్ మీద కాకుండా ఎక్కడైనా తన్నులు తిని దెబ్బలు తగిలించుకుంటే అప్పుడు ఆ టీం వాళ్ళు నీకేసే ఫైన్కి మెట్రో ట్రైన్ టికెట్ కొనడానికి కూడా డబ్బులు మిగలవు. చూడు వాదికి నాకు ఆ ఫైట్ చాలా అవసరం. కుద్రోసా గురించి ఇప్పుడేమి నువ్వు ఆలోచించకు. అతను ముందులాగా ఇప్పుడు లేడు. 3 నెలల్లో రాబోయే ఫైట్ గురించి మాత్రమే నువ్వు ఆలోచించు. ఛాంపియన్ బెల్ట్ కోసం జరిగే ఫైనలే ముఖ్యం. ఎవరు నిజమైన ఛాంపియన్ అనేది నువ్వే నిరూపించాలి. అర్థమైందా? ఏంటి మాట్లాడు. అలాగే, అర్థమైంది. ఇక్కడి నుంచి నువ్వు ప్రాక్టీస్ మొదలుపెట్టు. ఓకే. నీ చేతులు చాలా ఫాస్ట్గా ఉన్నాయి. ఆ విషయం నాకు తెలుసు. నేను ఎలా ఫైట్ చేస్తానో ఒకసారి చూస్తారా? అవునా? సరే రా. నాకేదేం పెద్ద విషయం కాదు. ఈ టెక్నిక్ ఏదో చాలా బాగుంది. వదులు, నన్ను వదులు. ఈ టెక్నిక్ చాలా బాగుంది. ఇంకొకసారి చేద్దామా? నువ్వు బాగానే చేస్తున్నావు. ఇంకోసారి చేద్దామా? ఆశపడుతున్నావు కదరా? డబ్బులు ఎక్కడ్రా? ఈ వారం అయ్యేలోపు నేను నీకు డబ్బులు తిరిగి ఇచ్చేస్తాను. నన్ను నమ్ము.
డబ్బులు ఇవ్వమని ముందే చెప్పాను కదా. నేను నీకు ముందే కాల్ చేసి చెప్దాం అనుకున్నాను. ఏంటి ఈ వారం ఆఖరిలో ఇస్తావా ఆ డబ్బులు? పోయిన నెలలోనే ఇవ్వాల్సింది, ఇంతవరకు ఇవ్వలేదు. నీకు నిజంగానే కాల్ ఎప్పుడు చేద్దాం ఇస్తావు? హలో బ్రదర్, ఏంటి అక్కడ ఇది గొడవ? మా ఇద్దరికి సంబంధించిన సమస్య. మీరు వెళ్ళి మేము పని చూసుకోండి. నా డబ్బులు ఎక్కడరా? ఆ బ్యాగ్ లో ఉన్నాయా? ఏమీ లేవు, నా నోట్ బుక్స్ ఉన్నాయి అంతే. ఆ బ్యాగ్ లో ఏమున్నాయో అది చూపించరా? నేను రాసిన బుక్ ఒక్క కాపీ ఉంది, దాన్ని వదిలేయండి ప్లీజ్. దయచేసి దాన్ని ఏం తీసుకో. పర్లేదు, ఇవ్వు. డబ్బులు ఇచ్చి ఆ నోట్ బుక్ తీసుకెళ్ళు. వీళ్ళతో మనకెందుకు? నెల రోజుల నుంచి వారంలో ఇస్తా అంటున్నావు. ప్లీజ్ నన్ను కొట్టకండి. డబ్బులు ఇచ్చి బుక్ తీసుకెళ్ళు. నేనే ఇచ్చేస్తానని నువ్వు చెప్పాను. ఇక్కడే ఉండు, నేను ఇప్పుడే వస్తాను. ఇవ్వు, ఆ బుక్ ఇవ్వు. ఇవ్వమంటే ఇవ్వమంటరా? మీరు అతన్ని ఎందుకు కొడుతున్నారు? వదిలేయండి. ఇది నీకు సంబంధం లేని విషయం. మధ్యలోకి రావద్దని చెప్పాను కదా. వాణ్ణి చూడు. నువ్వు హీరో అనుకుంటున్నావా? నన్ను కొట్రా చూద్దాం. అంత మొగాడివా నువ్వు? వద్దు, దాన్ని పడే, మేము వెళ్ళిపోతాం. హే, అందరూ త్వరగా రండి, వెళ్ళిపోతాం. త్వరగా రండి, వెళ్ళిపోతాం. జాగ్రత్త, చూసుకుని ఫైట్ చేయి. జాగ్రత్త అని చెప్తున్నాను కదా. ఎలా చేస్తున్నాడు? మీరే చూడండి. చాలా కసిగా ఉన్నాడు. పొద్దు నుంచి అలాగే ఉన్నాడు. గట్టివాడే. హే హే, అయిపోయింది. నువ్వు ఆవేశపడకు, వెళ్ళి రెస్ట్ తీసుకో. నీకేం కాలేదుగా? లేదు, బానే ఉన్నాను. వాదికి పిల్ల ఫైటర్స్తో ఫైట్ చేయలేను. మీ దగ్గర గట్టి వాళ్ళు ఎవరు లేరా? ఆంధ్రూస్, నువ్వు కొంచెం వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి. ఇంతమంది స్పోరింగ్ పార్ట్నర్స్ మనకి ఎక్కడ దొరుకుతారు? వాళ్ళు దొరకడం మనకు అదృష్టం. ఇంకా నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో. ఇంకా బలంగా కొట్టు. నీ బాడీని ఎక్కువగా ఉపయోగించు. గట్టిగా, అంతే. అలాగే గట్టిగా హలో, కొట్టు. ఇలా చూడు. గుడ్. నేను ఊరికే మీకు డబ్బులు కడుతున్నానా? నా స్పేరింగ్ పార్ట్నర్ ఎక్కడా? అంత కోపం ఎందుకు? నన్ను వచ్చి తలపడమంటావా? నేను వద్దన్ను. యూరా, నువ్వు ప్రాక్టీస్ చేయి. చూడు, చోమ ఫైట్ చేస్తున్నాడు. ఓకే రా. దీన్ని లోకి కంటారు, అర్థమైందా? చోమ, నీకేం కాలేదుగా? బానే ఉన్నాను. నీ కాళ్ళని చాలా బాగా ఉపయోగిస్తున్నావు. అదే నాకున్న టెక్నిక్. ఆ టెక్నిక్ ఏంటో చూపిస్తావా? సరేరా. వావ్ బాబోయ్. లో కిక్ అంటే ఇది, అర్థమైందా? దోల తీరింది వాడికి. అతనికి సాయం చేయండి. నన్ను పట్టుకోవద్దు, నేను లేస్తాను. వెళ్ళండి. ఇప్పుడు ఎలా ఉంది? పర్లేదు. నీకు చెప్పానుగా, లెగ్ కిక్స్లో ట్రైన్ అవ్వాలని. ఇప్పుడు ఆ లెగ్ కిక్స్ లేకపోతే నాకు వచ్చే నష్టమేం లేదు.
ఇతను ఫస్ట్ ఎయిడ్ స్టేషన్ తీసుకెళ్ళండి. ఎక్స్రే కూడా తీయించండి. ఫ్రాక్చర్ అయ్యిందో లేదో తెలుస్తుంది. హలో సార్, హాయ్. వాళ్ళు తీసుకెళ్తుంది ఎవరిని? అతను కాబోయే ఛాంపియన్. ఇప్పుడే ఛాంపియన్ అయ్యే ఛాన్స్ లేదులే. ఇందుకే మీకేం కావాలి? నాకా? నేను వర్కౌట్ చేయడానికి వచ్చాను. నాకు నేను ఒక ఛాంపియన్ అవ్వాలనుకుంటున్నాను. అయితే మీరు ఛాంపియన్ అవ్వాలి. కానీ అతనిలా అవ్వకూడదు. కొలియా, నీకు పని పడింది. ఛాంపియన్ కావాలని ఇంకో వ్యక్తి వచ్చాడు. ఓ ఎవరొచ్చారో చూడండి. హలో. ఓ, మీ ఇద్దరికి పరిచయం ముందే ఉందా? ఉందనుకుంటా. మీకు క్షమాపణ చెప్పడానికి వచ్చాను. నిజంగా చాలా మంచి ప్రారంభం. నీ పేరేంటి? మార్క్స్. నా గతాన్ని మొత్తం వదిలేయాలనుకుంటున్నాను. నా జీవితంలో ఏదో ఒకటి చేయాలనుకుంటున్నాను. స్పోర్ట్స్ ఒక్కటే నాకు ఇష్టం. అందుకే మీతో వర్కౌట్ చేయడానికి వచ్చాను. నిజంగా ఇది చాలా మంచి నిర్ణయం. ఇంతకీ ఇతన్ని అసలు నువ్వు ఎక్కడ కలిసావు? అది ఇప్పుడు అవసరమా? ఎప్పుడో కలిసాం. అదంతా ఇప్పుడు ఎందుకులే. ముందు నీ బూట్లు విప్పేసాయి. సరే. చూడండి, ఇక్కడ స్ట్రీట్ బూట్స్ వేసుకోకూడదు. ఓకే. నా పేరు యాటియం. నేను మార్క్స్. నికోలాయ్. మార్క్స్. నా పేరు ఓవా. మార్క్స్. వెళ్ళి బట్టలు మార్చుకొని రా. నువ్వు బట్టలు మార్చుకోవా? అక్కర్లేదులే. దీన్ని నువ్వు స్ట్రోక్ అంటావా? ఎందుకు స్ట్రోక్ని మిస్ చేస్తున్నావు? నేను స్ట్రోక్స్ని మిస్ చేయట్లేదు, కేవలం పంచేసిస్తున్నాను. కేవలం పంచ్ మాత్రమే సరిపోదు. నేను కూడా ఒకప్పుడు నీలానే ఉండేవాడిని. ఒక్కసారి కొడితే కింద పడిపోవాలి. నన్ను ఒకసారి కొట్టి చూడు. నన్ను కొట్టు చూడు, నీ పంచం తప్పించుకుంటాను. నా తలని కదుపుతూ ఉన్నాను. నీ దృష్టి అంతా నా కదలికల మీదే ఉండాలి. కొలి ఆగు. చూడు, నువ్వు ఒకటి అర్థం చేసుకోవాలి. బాక్సింగ్ అనేది ఒక మార్షల్ ఆర్ట్. ఆర్ట్ అనేది థియేటర్లో కదా ఉండేది, కానీ ఇది జీవితానికి సంబంధించిన విషయం. చాలా ముఖ్యమైనది. ఇలాంటి పిల్లలకి ఎంత చెప్పినా అర్థం కాదులే. సరే మార్క్స్, రా పని చూద్దాం. ఓకే. నేను నీకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడు, నువ్వు కరెక్ట్గా ముఖంపై కొట్టాలి. ఓకే. చూసావా నా తలని కదుపుతున్నాను? ఇలా తప్పించుకోవాలి. తిన్నగా నిలబడకూడదు, లేదంటే ఆ పంచ్ నీకు తగిలి నువ్వు అక్కడే పడిపోతావు. ప్రతిసారి అందరూ ఇలానే కొడతారు. కాబట్టి నువ్వు దాన్ని తప్పించుకోవాలి. నీ దవడకు కొట్టినా పర్లేదు, కానీ మొహానికి తగలకుండా చూసుకోవాలి. చూడు, ఎప్పుడు కదులుతూనే కొడుతూ ఉండాలి. నిన్ను కొట్టకుండా తప్పించుకోవడానికి ప్రయత్నిస్తూ ఉండాలి. నువ్వు కదలాలి, నీతో పాటు తలను కూడా కదుపుతూ ఉండాలి. చూడు, భుజంపై కొట్టాలి. ఇలా బాడీ మొత్తం ఉపయోగించాలి. అర్థమైందా? ఓకే, అలాగే. చెప్పినవన్నీ ప్రాక్టీస్ చేయండి. అలాగే. అలా కాదు, నేను చెప్తాను చూడు టోమా. నువ్వు అటాక్ చేసేటప్పుడు నువ్వు ఇలా తిన్నగా చేయకూడదు, ఎందుకంటే వాళ్ళ పంచ్ మొహానికి తగలాలి. నువ్వు ఇలా పక్కకి తిరుగుతూ ఉండాలి. అప్పుడు నీకు మొహానికి తగలదు. నీ పంచ్ కూడా వాళ్ళకి సరిగ్గా తగులుతుంది. కొంచెం పక్కకి తిరిగితే చాలు. ఇదే టెక్నికల్గా కరెక్ట్. రా. చాలా బాగుంది కదా. రా, వచ్చి ఇలా కూర్చో. థ్యాంక్ యూ. ఇవి ఎలా ఉన్నాయో ఒకసారి టేస్ట్ చేసి చూడు. అలాగే. ఎలా ఉంది? చాలా బాగుంది, నిజంగా వండర్ఫుల్. నీలో మంచి భర్త అయ్యే లక్షణాలు చాలా ఉన్నాయి. ఒక మగాడికి పెళ్లి చేసుకోవడానికి సరైన సమయం 90 సంవత్సరాలు అనుకుంటాను. అవునా? ఎందుకని? ఎందుకంటే ఆ వయసులో ఎటువంటి బాధ్యతలు ఉండవు కదా. చాలా మంచి పని చేశారు. మీరు అసలు ప్రొఫెషనల్స్ అయినా? మీరు అలా ఎలా చేస్తారు? మిమ్మల్ని మీరు ప్రొఫెషనల్స్ అనుకుంటే సరిపోతుందా? చూడండి, మీ కాబోయే ఛాంపియన్ చూడ్డానికి ఏమాత్రం స్థిరంగా లేడనిపిస్తుంది. అతను ఎవరికైనా ఒక మంచి డాక్టర్కి చూపించండి. ఆల్రెడీ అతను ఇప్పుడు సర్జన్ దగ్గరికి వెళ్ళాడు. సైకియాట్రిస్ట్ దగ్గరికి తీసుకెళ్లాల్సింది. నేను ఇక్కడికి మీతో సంధి చేసుకోవడానికి రాలేదు. మీకు భవిష్యత్తులో రాబోయే కష్టాల గురించి హెచ్చరించడానికే నేను మీ దగ్గరికి రావాల్సి వచ్చింది. ఇక మీరు బాక్సింగ్లో పైకి రాకుండా చేస్తాను. ఇది కేవలం ఆరంభం మాత్రమే. పెద్ద సైకోలో ఉన్నాడు.
నువ్వు షూస్ని తీయలేదా? మరేం పర్లేదు, వాటిని వదిలేసిరా. సరే పద. ఇది ఒక తెలివైన వాడు పంచ్. ఇలా పంచ్ కిడ్నీలో పట్టాలి. హలో, బిజీగా ఉన్నా? నేనున్న పొజిషన్లో మీరు నన్ను పట్టుకున్నారంటే తప్పించుకోవడం చాలా కష్టం. అలా అయితే నేను ఈ అవకాశాన్ని అస్సలు వదలను. ఒకవేళ మీ కాలు క్రాస్గా ఉంటే ఇలా చేసి తప్పించుకోవచ్చు. చాలా చిన్న ట్రిక్. అందరూ వచ్చి దీన్ని ప్రాక్టీస్ చేయండి. బాగా చేసావు కోలియా, వెల్ డన్. కమాన్ గాయ్స్, అందరూ వచ్చి ప్రాక్టీస్ మొదలు పెట్టండి. నన్ను చూసి ఎందుకు నవ్వుతున్నారు? కొలియా, నీతో కొంచెం మాట్లాడాలి. వాళ్ళు మనల్ని ఒక కొత్త రకం పోటీలో పాల్గొనడానికి పిలిచారు. అది ఒక టీం ఫైట్ అంట. ఏంటది? ఇది ఒక కొత్త రకమైన కాంపిటీషన్, పేరు స్పార్తా. ఆ ఫైట్ కూడా ఒక చిన్న కేజ్లో జరుగుతుంది. 2x10 థర్మోఫోల్ కేజ్ అంట. కొత్తగా ఉంది. అవును, వాళ్ళు తమ సొంత రూల్స్ కూడా పెట్టరు. మొత్తం 8 టీమ్స్ ఉంటాయి. ఒక్కో టీంకి 4. ఎవరైనా ఫైట్ జరుగుతున్నప్పుడు ఫ్లోర్ మీద పడితే అతను ఎలిమెంట్ అయిపోతాడు. కానీ అందులో పంచ్ చేయొచ్చు, కానీ రెజ్లింగ్ చేయకూడదు. ఇది నిజమైన బాక్సింగ్ అంటే. ఇప్పుడు సత్తా ఏంటో తెలుస్తుంది. దీనికోసం మనం 4 ఫామ్ అవ్వాలి. ఆహా, అంతమంది అయితే 1 2 3. అయితే నేను 4వ వాడిగా ఉంటాను. అలా అయితే నేను ఇప్పుడే వెళ్ళిపోతాను. అసలు నేనేం చేశాను మిమ్మల్ని? ఇంకో విషయం కూడా ఉంది, చెప్పనివ్వండి. గెలిస్తే మనకి మంచి అవార్డు కూడా లభిస్తుంది. అలాగే మన ఆర్థిక పరిస్థితులు కూడా బాగుపడతాయి. డబ్బులు ఇస్తానని నన్ను ఫైట్ చేయమంటే నేను ఒంటి చేత్తో అయినా పులితో పోరాడడానికి సిద్ధమే. మార్క్స్, కంగారు పడుకో. నీకు ఈ లేటెస్ట్ న్యూస్ గురించి తెలిసిందా? ఏంటా న్యూస్? అదేంటంటే స్టేట్స్ లో జరిగే మిక్స్ అండ్ ఆర్ట్ టోర్నమెంట్స్ లో ఫైనల్స్ లో నీతో తలబడే విక్టర్ కాల్ని కోలియా విరక్కొట్టాడని. నీకు ఈ న్యూస్ ఎలా తెలిసింది? న్యూస్ పేపర్లో చదివాను. ఆ కృతిశ్వం అంటే ఎందుకు నీకు అంత ఆసక్తి? నేను మాట వరుసకు చెప్పానంతే. ఎందుకు నీకు ఆ ఆలోచనలు? సర్లే ఇంకాపే. ఇప్పుడు నీతో మాట్లాడే మూడ్ నాకు లేదు. నాకు కూడా. ఏ బ్రో, ఏంటి? స్పార్టా గురించి విన్నావా? వినలేదు. ఏంటిది? ఒక కొత్త టోర్నమెంట్, కుద్రోసావ్ టీం కూడా వస్తుందట. ఫిలాటో. ఏంటి, నిజమేనా? వాడికి చెప్పకుండా ఏమీ చెయ్యడు.
గాయస్ ఇప్పుడు మనకు ప్రణాళిక కావాలి. కొట్టడానికి ప్రణాళిక ఎందుకు? కుమ్మేస్తే పోలా? నేను మీకు ముందే చెప్పాను కదా. నేనేం చేశాను? అందరూ చేసేదే అది కదా. ఇప్పుడు ఇలా గొడవలు పడటం అవసరమా? మనం ఎవరు ఎప్పుడు ఫైట్ చేయాలని చూడాలి. అలాగే ఎవరి తర్వాత ఎవరు వెళ్తే బాగుంటుంది అనుకుని మనం ముందుగా వెళ్ళాలి. అదే కరెక్ట్. తర్వాత మ్యాక్స్ తనేం తక్కువ కదా నిరూపించుకోవాలి. నేను గొప్పవాడని మీతో ఎప్పుడు చెప్పాను? లేదు లేదు, నువ్వే వెళ్ళాలి. నువ్వైతేనే వాళ్ళని ఓడించగలవు. ఏమంటావు? అవును. దాని గురించి ఆలోచించాలి. ఎందుకు మీరందరూ నన్ను అదోలా చూస్తున్నారు? లేడీస్ అండ్ జెంటిల్మెన్, ఇప్పుడు ఇక్కడ మీరు ఒక సరికొత్త ఫైట్ ని చూడబోతున్నారు. అదేంటంటే స్పార్టా. ఈ టోర్నమెంట్ లో మొత్తం 8 టీమ్స్ పాల్గొంటాయి. ఈ టోర్నమెంట్ ని ఒలింపిక్స్ వాళ్ళే ఆర్గనైజ్ చేస్తున్నారు. ఓడిపోయిన టీం ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. అలాగే గెలిచిన టీం రష్యా నుంచి లాస్ వేగాస్ వరల్డ్ ఛాంపియన్షిప్ కి వెళుతుంది. లాస్ వేగాస్. లేడీస్ అండ్ జెంటిల్మెన్, మీరు ఇప్పుడు స్పార్టాలో ఉన్నారు. ఫైటింగ్ కాంటెస్ట్లో ఇదొక కొత్త పదం. ఒక్కసారి ఆ కొత్త రకమైన కేస్ని గమనించండి. దీన్నే థర్మోఫైలే అంటారు. గ్రీక్ లో అర్థం ఒక సన్నటి మార్గం అని. 10 మీటర్ల పొడవు, 2 మీటర్ల వెడల్పు. 2 మీటర్లలో ఆ మిక్స్ మార్షల్ రైవల్స్ కొట్టుకోవాలి. ఒక్కొక్క టీంలో 4 ఉండడం మనం ముఖ్యంగా గమనించాలి. కానీ ఒక్కో టీం నుంచి కేవలం ఒక రైవల్ మాత్రమే పూర్తి స్థాయిలో పోరాడుతాడు. ఈ కొత్త రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇప్పుడు మీకు అర్థమయ్యాయనే నేను భావిస్తున్నాను. ఓలెగ్ చెప్పినట్టే ఇదొక టీమ్ ఛాంపియన్షిప్. ఇది కేవలం ఒక మిక్స్డ్ మార్షల్ ఆర్ట్ ఫైటింగ్ గెలిచే గేమ్ కాదు. మొత్తం టీం అంతా గెలవాలి. మీరు సిద్ధమేనా? లేడీస్ అండ్ జెంటిల్మెన్, ఫైట్ మొదలైంది. ఈ స్పార్టాకి ఉన్న విశేషం మీకు చెప్పలేదనుకుంటాను. ఆ ఫైటర్ కింద పడిపోయాడు. అతన్ని కిందకి తీసుకొచ్చే వరకు ఫైట్ కంటిన్యూ అవ్వదు. మళ్ళీ అతను ఫైట్ లో పాల్గొనకూడదు. ఆ ఫైటర్ కి చాలా దెబ్బలు తగిలాయి. ఆ ఫ్లోర్ నుంచి అతన్ని తీసుకురండి. తర్వాత మిక్స్డ్ మార్షల్ ఆర్ట్ ఫైటర్ వచ్చాడు. అతన్ని అక్కడి నుంచి కిందకి లాగండి. చాలా బలమైన పంచ్. ఇప్పుడు ఇంకో ఫైటర్. అతన్ని అక్కడి నుంచి తొలగించండి. టీమ్స్ ఫైట్ ని కొనసాగిస్తున్నారు. వాట్ ఏ పంచ్! ఒక్క పంచ్ అంతే, నాకౌట్ అయిపోయాడు. ఇంకొక ఫైటర్ మిగిలాడు. వాళ్ళ టీమే గెలవాలంటే తన ప్రత్యర్థి టీంలో మిగతా ఫైటర్స్ అందరినీ ఓడించాలి. ఇంకా 2 ఫైటర్స్ ఉన్నారు. అతను కొంచెం భయపడుతున్నాడు. ఇది టీమ్ రోస్టోవ్ కి తిరుగులేని గెలుపు. నిజానికి టీంలో ఒక గట్టి ఫైటర్ ఉంటే చాలు. ఆ టీం గెలవడానికి అతను ప్రత్యర్థులను 4 ఓడించగలిగితే చాలు. స్పార్టాకి మిగతా కాంపిటీషన్స్ కి ఉండే తేడా ఇక్కడే మనం చూడొచ్చు. ఈ ఫైట్ లో ప్రత్యర్థి పర్టిక్యులర్ వీక్నెస్ మీద కొట్టడమే స్పార్టా స్పెషల్. ఫైటర్ మొదటి రైవల్ ని 2 దెబ్బల్లో ముగించాడు. రెండో రైవల్ కి వచ్చాడు, అతన్ని కూడా ఓడించాడు. ఒకే ఫైటర్ కి ఇది మూడో రైవల్ ని ఓడించలేకపోయాడు. లెగ్ కిక్, ఇది లెగ్ బ్యాక్ కిక్. తడక్కుంటాడు. ఇంకో పంచ్. టీంలో మిగిలిన అతను కేవలం పంచెస్తోనే చాలా సులువుగా ఓడించారు. అతను తన అద్భుతమైన పంచులతో అందరినీ నేల కొరిగేలా చేస్తున్నాడు. అతను ఓడిపోయాడు. ఒక నీ పంచ్ గేమ్ ని డిసైడ్ చేస్తుంది. ఒక నీ స్ట్రైక్ తర్వాత ఎవరు నిలబడలేరు. ఈ ఛాంపియన్షిప్ లో ఇంకొన్ని రూల్స్ కూడా ఉన్నాయి. ఫైటర్స్ పక్కనున్న కేజ్ సాయం తీసుకోవచ్చు. అవసరమైతే లో కిక్స్ కూడా చేయొచ్చు. వరల్డ్ ఎక్స్ ఛాంపియన్స్ ఉన్న టీమ్స్ బ్లాక్ టైగర్స్ నికోలై కుడ్రియాషోవ్ ఒక మంచి జంప్ తో, కానీ అది పంచ్లా తగిలిందంతే. ప్రత్యర్థి కింద పడిపోయాడు. చూడండి, నికోలై కుడ్రియాషోవ్ ఒక పంచ్ సిరీస్ తో కొడుతున్నాడు. నికోలై తన రైవల్ ని స్టేజ్ కార్నర్ కి తీసుకెళ్తున్నాడు. నెక్స్ట్ ఒక లో కిక్, అది అద్భుతమైన లో కిక్.
నికోలై కుడ్రియోషో సూపర్ లో కిక్. నికోలై కుడ్రియోషో తన ప్రజాన్ని ఇంకొకరికి ఇచ్చాడు. మ్యాక్సిన్ సామర్థ్యం చూద్దాం. బలంగానే కొడుతున్నాడు. 2 పంచెస్. అతనితో వెనక్కి వెళ్తున్నాడు. బలహీనం అవుతున్నాడు. ఒక్క పంచ్ అంతా నిర్ణయిస్తుంది. చూశారు కదా, ఒకే ఒక్క పంచ్ ఆటని నిర్ణయిస్తుంది. మ్యాక్సిమ్ ఇప్పుడు తర్వాత రిబెల్ తప్పించుకున్నాడు. నీ కిక్, ఇంకో నీ కిక్. వావ్ వావ్, అయిపోయింది. బ్లాక్ టైగర్స్ తిరుగు లేకుండా గెలిచారు. అయిపోయింది, అతనే విన్నర్. అక్కడ చూడండి లేడీస్ అండ్ జెంటిల్మెన్, ఆండ్రే ఫిలిటోవ్ వచ్చాడు. ఆండ్రే ఫిలిటోవ్ అతనే అందరూ ప్రస్తుతం వరల్డ్ చూడండి. ఛాంపియన్. అతనికి అసలు తిరుగులేదు. అతను ఇప్పటి వరకు ఓడిపోలేదు. కానీ పోయిన ఎంఎంఏ ఛాంపియన్షిప్ ఆఫ్ రష్యాలో ఆండ్రే ఫిలిటోవ్ నికోలై కుడ్రియోషోతో తలబడి ఓడిపోయాడు. నికోలై కుడ్రియోషో కూడా ఇక్కడే ఉన్నాడు. అతను సెకండ్ టీమ్ లో ఉన్న వ్యక్తి. ఇదే నిజమైన పోటీ అంటే. వాళ్ళిద్దరూ ఫైట్ చేస్తే ఈ స్పార్టా కాంపిటీషన్ కి గొప్ప పేరు వస్తుంది. ఓకే, రెడీ, ఫైట్. అతను తీయండి. అక్కడ ఏమవుతుందో అర్థం కావట్లేదు. ఛాంపియన్స్ ని బటాన్ని మార్చారు. వాళ్ళని చూడడానికే భయంకరంగా ఉన్నారు. భయంకరం ఏమి కాదు, అసలు వాళ్ళ ఫైటే అలా ఉంటుంది. వాళ్ళకి ఇది చాలా చిన్న విషయం. వాళ్ళు ఛాంపియన్స్ కదా. ఇక్కడున్న వాళ్ళలో వాళ్ళే స్పోర్ట్స్ లో ఆరితేరిన వాళ్ళు. రైఫిల్లో ఆరితేరిన వాళ్ళే వీళ్ళని ఓడించగలరు. అతను తీసేయండి. నా అంతరాత్మ చెప్పే భవిష్యత్తు వల్లనే నాకు ఇంత లాభం వస్తుంది. నాకు అంతరాత్మతో పని లేదు, నాకు అన్నీ తెలుస్తాయి. అలాగా? ఆండ్రూపై నువ్వు ఎంత పెట్టేయాలనుకుంటున్నావు? ఏమన్నావు? నువ్వు ఆండ్రూపై ఎంత పెట్టేసావంటున్నా? ఈ పోటీ చాలా రసవత్తరంగా సాగుతుంది. ఇక్కడ అసలు ఏం జరిగిందో కొంచెం చెప్తారా? ఇది స్పార్టా గేమ్ ఫైనల్ లైవ్. ఎంతో పని చేశాడు. అటు లెగండి, లెగండి. ఈ స్పార్టాలో ఇంకో టీం కూడా గెలుస్తుంది. ఇది ఫైటింగ్ కాంపిటీషన్స్ లో ఒక కొత్త పదం. అదేంటో మేము సపరేట్ గా చెప్పనక్కర్లేదు. అదేంటో మీరే చూస్తున్నారు. వాళ్ళు చాలా బలంగా ఫైట్ చేస్తున్నారు. అతని రైవల్ ని ఓడించాడు. తీయండి. వాళ్ళు గెలిచారు. అవును, ఈ గేమ్ లో వాళ్ళు గెలిచారు. స్పోర్ట్స్ మ్యాన్ ఒకరినొకరు అభినందించుకుంటున్నారు. రెడీ, రెడీ, ఫైట్. ఒక మంచి ఆరంభం చాలా అవసరం. వ్లాదిమిర్ ఎపిఫాంటిసోవ్ వాళ్ళిద్దరూ చాలా గట్టిగా తలపడుతున్నారు. ఒక పంచ్, లెగ్ కిక్ అదిరింది. చాలా చాలా బాగుంది. అతను లెగడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అయిపోయింది, అతను పడిపోయాడు. అతన్ని కిందకి లాగండి. రైవల్ ని ఓడించేశాడు. వ్లాదిమిర్ ఎపిఫాంటిసోవ్ తన నెక్స్ట్ రైవల్. వ్లాదిమిర్ ఎపిఫాంటిసోవ్ కి కొత్త రైవల్ వచ్చాడు. అతను చాలా పంచెస్ ని ఎదుర్కొంటున్నాడు. బాగా కొడుతున్నాడు కదా. Come on, yes, come on. తనకు తానే స్టేజ్ దిగేశాడు. తర్వాత ఫైటర్ ఒకప్పటి వరల్డ్ ఛాంపియన్ ఆర్టెమ్ కోనోవాలోవ్ ఒక లెగ్ కిక్ ని తప్పించుకున్నాడు. అతని రైవల్ ని తను ఓడించాడు. అతన్ని తీయండి. బాగా కొట్టావు. కానీ తర్వాత రైవల్ సిద్ధంగా ఉన్నాడు. ఆర్టెమ్ కోనోవాలోవ్కి ఇంకో రైవల్ వచ్చాడు. ఆర్టెమ్ కొంచెం దూరంగా ఉన్నాడు. బాడీ పంచ్. ఆర్టెమ్ ఒకప్పటి చాలా గొప్ప బాక్సర్. ఆర్టెమ్ కి చాలా కీలకమైన ప్రదేశంలో పంచ్ చేశారు. కమాన్, నువ్వు పక్కనుండు. ముందు అతనికి తగిలిన మోకాలు దెబ్బ వల్లే ఇప్పటి వరకు బాక్సింగ్ రంగానికి దూరంగా ఉన్నారు. స్పార్టాలో గాయాల దగ్గర ప్రత్యేకత ఏముండదు. నికోలై కుడ్రియోషోవ్ వాళ్ళ టీం పరువు కోసం ఆడుతున్నాడు. ప్రత్యర్థి పడిపోయాడు. లేదు, అతను లెగ్గిస్తున్నాడు. అతను దెబ్బలని మిస్ చేశాడు. తలపైన కొట్టాడు. అంత కొట్టినా ఎలా నిలబడుతున్నాడో ఈ ఒక్క దెబ్బతో అతని కూలిపోయాడు. తీయండి. నికోలై కుడ్రియోషోవ్ చేసే ఆ చెక్ పంచ్ చూడడానికే భయంకరంగా ఉంటుంది. తర్వాతి ఫైటర్ కి నికోలై కుడ్రియోషోవ్ బలమైన పంచ్ ఇచ్చి ఓడించేశాడు. తన టీం బ్లాక్ టైగర్స్ కి విజయాన్ని తెచ్చిపెట్టాడు. నిజం చెప్పాలంటే ఒంటి చేత్తోనే విజయాన్ని అందించాడు. ప్రతి కొత్త రైవల్ ఒక్కొక్కరికి కొత్త సవాలుగా నిలుస్తున్నారు. ఒక టీం కన్నా ఇంకో టీం చాలా బలంగా ఉన్నారు. ఆఖరి రౌండ్ కి ఎవరు వెళ్తారనే ఆసక్తి అందరిలో ఎక్కువగా కనిపిస్తుంది. రెడీ, ఫైట్.
ఆగండి. అతన్ని కిందకి లాగండి. ఇదే ఇప్పుడు విన్ అయిన టీం. లేడీస్ అండ్ జెంట్మెన్, ఇప్పుడు ఇక్కడ మీరు చూడబోతున్నారు ఒక అద్భుతమైన షో. స్పర్ధలో రెండు టీమ్స్ మధ్య ఆఖరి రౌండ్ బ్లాక్ టైగర్స్ అండ్ వైట్ షార్క్స్. స్టార్ట్ అవుతుంది. ఎంతైనా ఇది ఈ స్పార్టాలో జరిగే ఫైనల్ రౌండ్ కదా. హాయ్ హలో. జాగ్రత్తగా ఆడండి. ఈ గేమ్లో మీరే విన్ అవ్వాలి. చూద్దాం. వీళ్ళు నికోలై కుటియోషో, All the best. ఆర్టియం కొనవలో, వ్లాదిమిర్ ఎపిఫాంటిషో, మాక్సిమ్ మోజిన్. వీళ్ళు ఏ ఆర్డర్ లో ఫైట్ చేయడానికి వెళ్తారా అని అందరికీ ఆసక్తిగా ఉంది. ముందుగా వెళ్లేదనేది చాలా ముఖ్యం. ముందుగా వెళ్లే వాళ్ళ మీదే విన్నింగ్ ఆధారపడి ఉంటుంది. వాళ్ళు ఒకవేళ ముందే ఆర్డర్ ని పెట్టుకుంటే ఇప్పుడు దాన్ని మార్చడానికి అస్సలు కుదరదు. ఆట మధ్యలో మార్పులు చేర్పులు చేయడం చాలా కష్టం. స్టార్ట్ చేయండి. ఫైట్ మొదలైంది. మిఖాయిల్ మాలిచిన్ తన పంచ్ని తప్పించుకున్నాడు. తాను లాగడానికి ప్రయత్నిస్తున్నాడు, కానీ అతను అతను తీయండి. అక్కడి నుంచి లాగేశారు. తొందరగా. ఒకప్పటి ఛాంపియన్, థాయ్ ఛాంపియన్ తలబడుతున్నారు. వాళ్ళు బాగా ఆడుతున్నారు. ఆర్టియం నీ పంచ్ వల్ల గాయపడ్డాడు. ఆర్టియం కి నీ పంచ్ చాలా బలంగా తగలడం జరిగింది. ఇప్పుడు మాక్సిమ్ మోసిన్ వచ్చాడు. వాళ్ళిద్దరూ చాలా హోరాహోరీగా ఫైట్ చేస్తున్నారు. ఒకప్పుడు మర్చిపోయిన మాక్సిమ్ మోసిన్ ఇప్పుడు కేజ్ లో ఒక గొప్ప వెలుగుతో వెలుగుతున్నాడు. అతను తన ప్రత్యర్థిని పూర్తిగా ఆడిస్తున్నాడు. తీయండి. మాక్సిమ్ మోసిన్ చాలా బాగా బాక్సింగ్ చేశాడు, కానీ ఇలా పడిపోవడంతో అతన్ని స్టేజ్ నుంచి తొలగించేశారు. మాక్సిమ్ మోషన్ చాలా బాగా బాక్సింగ్ చేశాడు, కానీ ఇలా పడిపోవడంతో అతన్ని స్టేజ్ నుంచి తొలగించేశారు. తొందరగా కిందకి లాగండి. ఇప్పుడు అలెగ్జాండర్ స్లెమెన్కో, వ్లాదిమిర్ వ్లాదిమిర్ ఎపిఫాంటివ్ తలపడతారు. ఎపిఫాంటివ్. కమాన్ వోల్జియా, గట్టి నువ్వు పంచ్, ఇది సాధించగలవు. ఇంకోటి, అంతే కొట్టు. ఒక గట్టి పంచ్, ఇంకొకటి, అంతే పక్కకు తిరుగు. వ్లాదిమిర్ ఎపిఫాంటివ్ తన బ్లాక్ టైగర్స్ టీం గెలుపు కోసం కష్టపడుతున్నాడు. అతని తలకి 2 దెబ్బలు గట్టిగా తగిలాయి. వలోదియా తన కాళ్లపై నిలబడ్డాడు. అతనికి ఇంకొక బలమైన పంచ్ ఇచ్చాడు. వలోదియా స్టేజ్ ని వదిలేశాడు. తీయండి. నికోలై కుటియోషో బ్లాక్ ఇద్దరు టైగర్స్ గట్టిగానే టీంలో నిలబడుతున్నారు. మిగిలి ఉన్న ఒక బలమైన ఫైటర్. అలెగ్జాండర్ స్లెమెన్కో, నికోలై కుటియోషో, అలెగ్జాండర్ షెలమెంకో Oh my ఒక God. లెగ్ కిక్. నికోలై బాడీకి గట్టి పంచ్ ఇచ్చాడు. అతను తనని తాను డిఫెండ్ చేసుకుంటున్నాడు. తప్పుకోండి. తప్పుకోండి. యాండ్రీ ఏం చేస్తున్నావు అర్థమవుతుందా? నాకే కాదు, నేను భారీ ఫైట్ చేస్తున్నాను. నువ్వు బుర్ర పెట్టి కొంచెం ఆలోచించు. నువ్వు ఒక కాంట్రాక్ట్ లో సైన్ చేసావు. ఇక్కడ ఫైట్ చేయడానికి నీకు అధికారం లేదు. వాతికి నేను వెళ్ళాలి. యాండ్రీ వద్దు, ప్లీజ్ ఆగు. మళ్ళీ ఇంకోసారి చాలా అద్భుతమైన ఫైట్ జరగబోతుంది. ఆండ్రీ ఫిలిటో ఇంకా నికోలై కుటియోషో మధ్య. వీళ్ళిద్దరూ వరల్డ్ ఛాంపియన్షిప్ పొందిన వాళ్ళే. జాగ్రత్త.
ఆపండి. అంత చూస్తాడు ఆండ్రీ, ఆండ్రీ, ఇటు చూడు, అయ్యయ్యో. వద్దు, నా మాట విను. ఆండ్రీ! ఆండ్రీ ఏమైంది నీకు? నన్ను చూడు, అతనికి ఏమైంది? ఇతని దవడ పగిలిపోయింది. మళ్ళీ ఇతను ఎప్పుడు ఫైట్కి వెళ్ళగలడు? తెలీదు, ఇతను ఫ్యూచర్ లో ఫైట్ చేయడం కూడా కష్టమే. ఓ దేవుడా! మ్యాచ్ ముగిసిపోయింది. ఈ రోజు మన బ్లాక్ టైగర్స్ గెలిచారు. మాక్సిమ్ మోసిమోవ్, వ్లాదిమిర్ ఎపిఫాంటిసోవ్, ఆర్టియోమ్ కోనోవలోవ్, ఇంకా నికోలాయ్ కుడ్రియోషోవ్ గెలిచారు. ఆండ్రూ ఫిలిటోవ్ దవడకి గాయమైంది. ఇక తన మిక్స్డ్ మార్షల్ ఆర్ట్ ఛాంపియన్షిప్ టైటిల్కి ఎప్పుడు పాల్గొంటాడు? అది తగ్గే వరకు కష్టమే. అతను ఇప్పుడు ఎక్కడికి వెళ్ళలేడు. కానీ నికోలాయ్ కుడ్రియోషోవ్ మాత్రం లాస్ వెగాస్ కి వెళ్తున్నాడు. నికోలే కుద్రిషోవ్ బ్లాక్ టైగర్స్ తో పాటు లాస్ వెగాస్ కి వెళ్తారు. వాళ్ళు లాస్ వెగాస్ లో అక్కడ జరుగుతున్న వరల్డ్ ఛాంపియన్షిప్ లో వాళ్ళు పాల్గొంటారు. ఇక ఇది స్పార్టా. పోల్వా, నువ్వు గెలిచినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. మనం కాంట్రాక్ట్ గురించి మాట్లాడుకుంటే బాగుంటుంది అనుకుంటున్నాను. ఏమంటావు? నీకు నా ఫోన్ నంబర్ గుర్తుందా? గుర్తుంటే కాల్ చేయి, అప్పుడు చూద్దాం. అలాగా? రా. మీరంతా ఎక్కడికి వెళ్ళారు? ఎంతసేపు ఎదురు చూడాలి? రండి, కొంచెం త్వరగా దేనికి వెళ్దాం. ఇంత హడావుడి చేస్తున్నావు? ఇక్కడ చాలా బాగుంది. హెరిటేజ్ కలెక్షన్ లో పెయింటింగ్స్ అన్ని చాలా చాలా బాగున్నాయి. అవన్నీ ఫ్రీగా చూడొచ్చు. మళ్ళీ చెప్తున్నాను, ఫ్రీగా. సరే పద, ఇప్పుడే నా నిజమైన ఆర్ట్ ని చూసి లాస్ వెగాస్ కి వెళ్దాం. Это Спарта, жалости тут нет. Будешь терпеть боль или дашь ответ? Четверо на четверо, тактика боя. Брат за брата, кто-то жертвует кровь. Это Спарта, жалости тут нет. Будешь терпеть боль или дашь ответ? Четверо на четверо, тактика боя. Попадая в фермакию, выходи героем. Здесь пацаны помешаны на боях. В жизни, как и в ринге, все в твоих руках. Боишь, ты делаешь, горишь свой страх. Сопротивление, брат-то сожгет всех в прах. Отметки на теле, синяки, побитый глаз. Это привычное состояние, это наш раскрас. Все те же тренировки, залитый потом масс. Выбиваются немногие, первый высший класс. Неопределенно суета не волнует нас. Перед подходом к бою подкину пару фраз. Рассказ спартанцев здесь и сейчас неподготовленным не стоит переть против нас. Это Спарта, жалости тут нет. Будешь терпеть боль или дашь ответ? Четверо на четверо, тактика боя. Брат за брата, кто-то жертвует кровь. Это Спарта, жалости тут нет. Будешь терпеть боль или дашь ответ? Четверо на четверо, тактика боя. Попадая в фермакию, выходи героем. Истина, сокрытая в душе бойца, скрывает шрамы, раны, переломы, травмы. Но никакой пощады в парне к себе. Он как спартанец, сам себе на уме. Велика слава, в бою нет равных. Один в поле не воин, четверо присвоят лавры. В последнем вздохе силы собралась команда. Нокдаун, нокаут, победа. В этом смысл жанра. Почувствуй силу вибраций в руках. У братцев не стоит метаться, это не танцы. Взялся, делай так, чтоб на матрас не пал твой панцирь. Не сдаваться, всегда есть шанс прорваться. Когда ты был слеп, слаб, глух, боец. Внутри прокладывал след, стаб, дух окреп. Груди запал, превратился в пожар. И мне действительно жаль того, кто угрожал. Не спеша по лезвию ножа, за шагом шаг верша. Кровью и потом себя не жалея, еле дыша. Борьба с самим собой, какого исхода ты ждал? От поражения горечь или победу одержал? Это Спарта, жалости тут нет. Будешь терпеть боль или дашь ответ? Четверо на четверо, тактика боя. Брат за брата, кто-то жертвует кровь. Это Спарта, жалости тут нет. Будешь терпеть боль или дашь ответ? Четверо на четверо, тактика боя. Попадая в фермакию, выходи героем.